సిమెంట్ రోడ్డు మీద అగ్నిగుండపు అచ్చు ఇది చూడండి. 70 సంవత్సరాల చరిత్ర కలిగిన అనంతపురం నగరం ఆజాద్ నగర్లో అలీ అక్బర్ స్వామి మొహరం ఉత్సవాలు 18/7/2024 సాయంత్రం అలీకా నిషానీ జెండాతో మకానం మీద జెండా ఎగురవేశారు. అలాగే మకానం ముందర ఉన్న సిమెంట్ రోడ్డు మీద అగ్నిగుండపు అచ్చు దగ్గర మట్టి వేసి నీళ్లు కల్లాపి చెల్లి అగరబత్తీలు పెట్టి ఫాతిహా ఇచ్చారు. నిన్నటితో మొహరం ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. 70 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అలీ అక్బర్ స్వామి మహత్యం మీకు చూపిస్తా చూడండి. ఎందుకంటే అనంతపురం నగరం ఆజాద్ నగర్లో అలీ అక్బర్ మకానం అంటే చాలామందికి తెలుసు. 70 సంవత్సరాలుగా జరుగుతోంది మకానంలో మొహరం ఉత్సవాలు. నిన్న రాత్రి జరిగిన అద్భుతాన్ని మీకు చూపించడం నాకు చాలా ఆనందం వేసింది. దాదాపుగా 70 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఏదో ఒక మహత్యాన్ని అలీ అక్బర్ స్వామి వారు చూపిస్తున్నారు. నిన్నటితో సరికొత్తగా నేను ఎప్పుడు చూడలేదు. మామూలుగా అగరబత్తీలు అంటించి వెళ్ళిపోతే గాలికి ఆరిపోతాయి. కానీ నిన్నటి రోజు రాత్రి గుండం అచ్చు దగ్గర మట్టి మీద అగరబత్తీలు పెట్టి వెలిగించి సదింపులిచ్చి వెళ్ళిపోయారు. తరువాత ఆ స్వామివారి మహత్యమో ఏమో తెలియదు కానీ ఆ అగ్నిగుండం దగ్గర అనగా అచ్చు దగ్గర మంటలు వ్యాపించాయి. అగరబత్తీలు అంటే చిన్న కట్టి పుల్లలు మాదిరి కనిపిస్తున్నాయి కదా, ఆ కట్టి పుల్లలు రాత్రి దేదీప్యమానంగా వెలిగాయి. మా ఆజాద్ నగర్లో మా అలీ అక్బర్ స్వామి వారి మహత్యాన్ని మీ అందరికి చూపించడం నాకు చాలా ఆనందం వేసింది. అనంతపురం పట్టణ ప్రజలారా, ఆజాద్ నగర్ అలీ అక్బర్ స్వామి మహత్యాన్ని మీకు చూపించడం నాకు చాలా ఆనందం వేసింది. దాదాపుగా 70 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మకానం దగ్గర గుండం అచ్చు దగ్గర ఆ కట్టి పుల్లలు ఒక్కసారి వెలిగాయి. నిప్పు రవ్వలు ఆ మంటలు ఒక గుండం మంటించారేమో అనేలా అనిపించాయి. ఒక్కసారి మా స్వామివారి మహత్యాన్ని ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెండ్స్, మా అలీ అక్బర్ స్వామివారి మహత్యం. సాహెబ్కి కరామత్ దేఖో. అగరబత్తీల కట్టి పుల్లలే ఎలా దేదీప్యమానంగా వెలుగుతున్నాయో వెలుగు. ఆజాద్ నగర్లో మా అలీ అక్బర్ స్వామి వెలుగు చూడండి. అగ్నిగుండం మాదిరి ఉన్న అచ్చులో కట్టి పుల్లలు అగరబత్తీల కట్టి పుల్లలే ఒక వెలుగుతున్నాయి. స్వామివారి మహత్యాన్ని మీకు చూపించడం నాకు చాలా ఆనందం వేసింది, సంతోషం వేసింది ఫ్రెండ్స్. మా స్వామివారి మహత్యాన్ని చూడండి. ఆజాద్ నగర్లో అలీ అక్బర్ స్వామివారి మహత్యం ఒక్కసారి మీకోసం చూపిస్తున్నా చూడండి.